అమెరికాలో తాత్కాలిక వలసదారులకి పెద్ద చిక్కొచ్చి పడింది. 5 లక్షల మందికి తాత్కాలిక వలసదారుల హోదా రద్దు చేస్తున్నట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి వారిని దేశం నుంచి ట్రంప్ సర్కార్ తరిమేస్తోంది. ఇప్పుడు తాత్కాలిక వలసదారుల వంతు వచ్చింది. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించినట్టుగా తెలిపింది. 2022 అక్టోబర్ తర్వాత అమెరికాకు వలస వచ్చిన దాదాపు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజువేలా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు చట్టపరమైన రక్షణ రద్దు చేశారు. వీరు ఏప్రిల్ 24 లేదా ఫెడరల్ రిజిస్టర్తో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత అగ్రరాజ్యంలో ఉండేందుకు లభించిన లీగల్ స్టేటస్ కోల్పోతారని తెలిపారు. ఇతరుల ఆర్థిక సహకారంతో మానవతా పేరోల్ కింద అమెరికాకు వచ్చిన వారిపై ట్రంప్ సర్కార్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. 2 ఏళ్ల పాటు యుఎస్లో నివసించేందుకు, పనిచేసేందుకు తాత్కాలిక అనుమతులు పొందారని హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయం వెల్లడించారు. మానవతా పేరోల్ కింద అమెరికాకు వచ్చేవారు 2 ఏళ్ల పాటు చట్టబద్ధంగా దేశంలో ఉపాధి పొందొచ్చు. ఆ గడువు ముగిశాక మరింత ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా శరణార్థిగా లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ దరఖాస్తుల ప్రక్రియ నిలిపేశారు. దీన్ని సవాల్ చేస్తూ పలు ఫెడరల్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా నివాసం ఉండేందుకు వీలుగా అధ్యక్షుడు ఈ లీగల్ స్టేటస్ కల్పిస్తారు. మానవతా పేరోల్ విస్తృతంగా దుర్వినియోగం చేస్తారని, దీనికి ముగింపు పలుకుతామని ట్రంప్ ఇదివరకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ దిశగా తాజాగా అమెరికా సర్కార్ చర్యలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దీని గురించి పలుమార్లు ప్రస్తావించారు. అక్రమ వలసదారులను బహిష్కరించడంతో పాటుగా కొందరు వలసదారులకు ఉన్న చట్టబద్ధమైన మార్గాలు కూడా ముగిస్తామని అప్పట్లో తెలిపారు.